శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి విశ్వామిత్ర మహర్షి వెంట ప్రయాణించి జనక మహారాజు చేస్తున్న యాగానికి సంబంధించిన ప్రదేశాన్ని చేరుకున్నారు. కొంతసేపటికి జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి రాక గురించి తెలుసుకొని వెంటనే తన పురోహితులు మంత్రులతో కలిసి ఆ మునివద్దకు వచ్చి తగిన మర్యాదలు చేసి ఆయన యోగక్షేమాలను అడిగారు. విశ్వామిత్రుడు జనక మహారాజు చేసిన సన్మానాలను స్వీకరించి గురువులు, పురోహితులు మొదలైన వారందరి క్షేమ సమాచారాలను అడిగి సంతోషంగా వారితో కలిసి మాట్లాడారు. తరువాత జనక మహారాజు తన పరివారంతో ఆ ముని దగ్గర కూర్చుని, ఓ మహర్షి, మీనాంటి మహాత్ముని దర్శనం లభించటం వలన నా యజ్ఞఫలం అందినట్లే భావిస్తున్నాను. మీరు నా యాగశాలను సందర్శించటానికి రావటం నా అదృష్టం అంటూ జనక మహారాజు ఆ ముని వెనుక ఉన్న శ్రీరామలక్ష్మణుల వైపు చూసి, మీ వెంట ఉన్న ఈ ఇద్దరు బాలురు దేవతలతో సమానమైన పరాక్రమంతో, సింహం భుజాల వంటి బలమైన భుజాలతో, తామర రేకుల వంటి విశాలమైన కన్నులతో ఖడ్గాలు ధరించారు, నారబట్టలు కట్టుకున్నారు, ధనుర్బాణాలు పట్టుకున్నారు, దేదీప్యమానంగా వెలుగుతున్నారు. వీరిద్దరూ ఎవరు? వీరు ఎందుకు వచ్చారు? వీరు రాజకుమారులా? సూర్యచంద్రుల్లా వెలుగుతున్న ఈ బాలుర తల్లిదండ్రులు ఎవరు? దయతో చెప్పండి అని అడిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమంలో నా యజ్ఞాన్ని రక్షించటానికి వచ్చారు. తరువాత విశాల నగరం దర్శించి మార్గమధ్యంలో గౌతముని భార్య అయిన అహల్య శాపాన్ని తొలగించి వారి పూజలు అందుకుని దివ్యశక్తి ఉన్న శివధనస్సు గురించి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చారు అంటూ పరిచయం చేశారు. జనక మహారాజు యొక్క పురోహితుడైన గౌతమ మహర్షి పెద్ద కుమారుడు అయిన శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని తన తల్లికి శాప విమోచనం కలిగించిన శ్రీరాముని పట్ల వినయంతో పులకించిపోయాడు. శతానందుడు శ్రీరాముణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు: సర్వశ్రేష్ఠుడువైన సోరామా, నీకు స్వాగతం. విశ్వామిత్ర మహర్షి వెంట నువ్వు మా యాగశాలకు రావటం మా అదృష్టం. విశ్వామిత్రుడు గొప్ప మహర్షి, బ్రహ్మకు సమానమైనడు, మహాతేజోవంతుడు. ఆయన చేసిన కార్యాలను ఊహించటం కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఆయన నీకు పరమహితకారి. కాబట్టి నువ్వు ఈ మహామునిని తండ్రిలా భావించు. ఈయన తపస్సుకు సంబంధించిన ప్రభావాలను, ఆయన చరిత్రను, ఆయనకు లభించిన దేవతల వరాలను అన్నీ నాకు చెప్పాలని ఉంది. దయచేసి నువ్వు సావధానంగా విను అంటూ శ్రీ విశ్వామిత్ర మహర్షి జీవిత చరిత్రను చెప్పసాగాడు. ఈయన కుషుడనే మహారాజు వంశంలో పుట్టారు. ఆయన కుమారుడు కుశనాభుడు. ఆయన కుమారుడు గొప్ప బలవంతుడు అయిన గాధి. ఈ గాధి కుమారుడే మహాతేజస్సుగల విశ్వామిత్రుడు. మునిలాగా మన ముందు కూర్చున్న ఈయన ఒకప్పుడు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలించారు. ఒకసారి విశ్వామిత్రుడు చతురంగ బలాలతో కూడిన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమండలమంతా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమం వివిధ వృక్షాలతో, పక్షులతో నిండి అనేక రకాల వన్యమృగాలతో ఉండేది. అక్కడ సిద్ధులు, చారణులు, దేవతలు, గంధర్వులతో కళకళలాడుతూ పవిత్రతతో నిండి పరమశాంతంగా ఉండేది. అక్కడ కొంతమంది నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటే మరికొంతమంది గాలిని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. కొంతమంది రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. వారు మనసును నిగ్రహించుకున్నవారు, కోరికలు, ద్వేషాలకు దూరంగా ఉంటూ జితేంద్రియులుగా ఉండేవారు. వశిష్ఠుడు విశ్వామిత్రుల వారికి స్వాగత సత్కారములను జరిపిన తర్వాత, మీ యజ్ఞాలు, యాగాలు బాగా జరుగుతున్నాయా అని ఈయన, మీ రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారా అని ఆయన ఇద్దరూ ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకొని ఆ ధర్మమూర్తులిద్దరూ చాలా సంతోషంతో చక్కని కథాప్రసంగాలతో సమయం గడిపారు. ఓ రఘునందన, కథాప్రసంగాల తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుడితో, ఓ మహాబలశాలి, నా శక్తికి తగిన ఆతిథ్యాన్ని నీకు, నీ చతురంగ బలాలకు ఇవ్వగలను. దయచేసి స్వీకరించండి అని కోరారు. అప్పుడు విశ్వామిత్ర మహారాజు, మీ ప్రియమైన మాటలతో నా మనసు సంతోషించింది. మీరు నాకు ఆతిథ్యమివ్వడానికి ప్రయత్నించారు. అది చాలు. మీకు నా నమస్కారాలు. నేనింక వెళ్లడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అంటుండగానే వశిష్ఠుడు ఆతిథ్యాన్ని స్వీకరించమని బ్రతిమాలాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ మునిశ్రేష్ఠ, మీ ఇష్టానుసారం కానియ్యండి అని పలికాడు. వశిష్ఠుడు సంతోషించాడు. తన వద్ద ఉన్న శబిల అనే కామధేనువును పిలిచి, ఓ కామధేనువా, సైన్యాలతో పరివారంతో వచ్చిన ఈ రాజశ్రేష్ఠుడికి తగిన విధంగా భోజన సత్కారాలను చెయ్యాలనుకుంటున్నాను. నా మాట నిలబెట్టుకోవడానికి ఎవరికి ఏది కావాలో దానికి అనుగుణంగా 6 రకాల రుచులున్న అన్ని రకాల భోజన పదార్థాలను సమృద్ధిగా వెంటనే సిద్ధం చెయ్యి అని ఆదేశించాడు. వశిష్ఠుడి ఆదేశాన్ని మేరకు ఆ కామధేనువు విశ్వామిత్రుడికి మరియు ఆయన అనుచరులందరి కోరికలకు తగిన విధంగా అన్ని కాలాలలో లభించే అన్ని రకాల భోజన పదార్థాలను
పాత్రల నిండా సమకూర్చింది. వశిష్ఠుడి ఆదరణకు, క్షణాల్లో సమకూరిన అద్భుతమైన భోజనానికి రాజు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించారు. అంతా అయ్యాక పరమానందభరితుడైన విశ్వామిత్రుడు, ఓ బ్రహ్మర్షి, పూజ్యుడవైన నీ చేత ఆతిథ్య మర్యాదలతో గౌరవించబడ్డాను. ఇక నాదొక మనవి, మీకు 1,00,000 గోవులను ఇస్తాను, అందుకు బదులుగా మీ కామధేనువును నాకిచ్చేయండి. ఈ కామధేనువు ఒక గోరత్నం, రత్నాలన్నీ రాజులకే చెందుతాయి కదా, కాబట్టి ఇది రాజునే చేరాలి, కాబట్టి దీన్ని నాకిచ్చివేయండి అన్నారు. దానికి వశిష్ఠ మహాముని ఆ రాజుతో, ఓ రాజా, 1,00,000 గోవులునే కాదు, 1,000,000 గోవులను ఇచ్చినా, బంగారు రాసులను ఇచ్చినా కామధేనువును మాత్రం ఇవ్వలేను. ఇది నా నుండి వేరొకరికి వెళ్లదు. ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధం ఉంది. ఉదయం సాయంత్రం అవసరమయ్యే యజ్ఞ సామగ్రి, హవిస్సులు, అగ్నికార్యాలు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. స్వాహ, వషట్ అనే మంత్రాలు దీని ఆధీనంలో ఉన్నాయి. ఓ రాజా, నా సకల కార్యాలకు, నిత్య నియమాలకు ఇదే ఆధారం. ఇది నా సర్వస్వం, నాకు ఆనందాన్నిచ్చేది. కాబట్టి ఎన్ని ఎక్కువ సంపదలను ఇచ్చినా ఈ కామధేనువును నీకు ఇవ్వలేను అన్నారు. దానికి విశ్వామిత్రుడు, ఓ మహర్షి, మీకు బంగారు గొలుసులతో, వస్త్రాలతో అలంకరించబడ్డ 14,000 ఏనుగులను, 800 బంగారు రథాలను, 11,000 గంధర్వజాతి గుర్రాలను, 1,000,000 ఆవులను ఇస్తాను. అంతేకాదు, నువ్వు కోరినంత బంగారాన్ని, రత్నాలను ఇస్తాను. ఈ కామధేనువును నాకిచ్చేయండి అన్నారు. దానికి వశిష్ఠ మహర్షి, ఎట్టి పరిస్థితిలో అయినా కామధేనువును ఇవ్వనంటే ఇవ్వను అన్నారు. ఓ రామా, వశిష్ఠ మహాముని కామధేనువును ఇవ్వడానికి నిరాకరించగా వెంటనే విశ్వామిత్రుడు ఆ ఆవురు బలవంతంగా లాక్కొనిపోయారు. బలవంతుడైన రాజు ఆ విధంగా లాక్కెళ్తుంటే ఆ కామధేనువు దుఃఖంతో కన్నీరు కారుస్తూ, మహనీయుడైన వశిష్ఠుడు నన్ను వదిలిపెట్టేశాడా ఏంటి? ఆయనకు నా పైగల ప్రేమ ఎక్కడికి పోయింది? ఈ మహర్షి నన్ను త్యాగం చేస్తున్నాడా? నేను చేసిన దోషమేమిటి అని తనలో తాను ప్రశ్నించుకుంటూ 100 మందిగా ఉన్న సైనికులను దాటుకుని వాయువేగంతో వెళ్లి వశిష్ఠ మహర్షి ఎదురుగా నిలిచి, ఓ బ్రహ్మకుమారా, పూజ్యుడవైన మహర్షి, ఈ రాజభట్టులు నన్ను నీ నుండి లాక్కనిపోతున్నారు. నువ్వు నన్ను వదిలిపట్టేశావా ఏంటి? నేను చేసిన దోషమేమిటి అని ప్రశ్నించింది. ఆ బ్రహ్మర్షి దుఃఖితుడై ఒక సోదరితో మాట్లాడినట్లుగా ఆ ఆవుతో, ఓ శబలా, నేను నిన్ను త్యజించలేదు. నువ్వు నాకు అణుమాత్రమైన అపకారం చెయ్యలేదు. కాని బలశాలి అయిన ఈ రాజు బలగర్వంతో నిండి నన్ను లెక్క చెయ్యకుండా బలవంతంగా నిన్ను లాక్కనిపోతున్నాడు. ఇతడు బలశాలి అయిన క్షత్రియుడు, ఈ భూమండలానికి అధిపతి. అక్షౌహిణీ సైన్యంతో ఉన్న ఇతడు మిక్కిలి శక్తివంతుడు. వశిష్ఠుడి మాటలలోని అంతరార్థాన్ని గ్రహించిన ఆ కామధేనువు ఆ బ్రహ్మర్షితో, ఓ బ్రహ్మర్షి, నిజంగా క్షత్రియుల బలమే బలం కాదు, బ్రాహ్మణుల బలమే నిజమైన బలం. అది దివ్యమైనది, క్షత్రియ బలం కంటే గొప్పది. విశ్వామిత్రుడు మహావీరుడే కావచ్చు, కాని మీ తపశ్శక్తి తిరుగులేనిది. నాకు ఆజ్ఞాపించండి, ఆ దురాత్ముడి బలగర్వాన్ని నేను చిత్తు చేస్తాను అని అంది. ఓ రామా, కామధేనువు ఆ విధంగా పలకగా మహాతేజస్సుగల వశిష్ఠుడు, శత్రుబలాలను రూపుమాపగల సైన్యాన్ని సృష్టించు అని ఆదేశించారు. ఆ మహర్షి ఆదేశాన్ని పాటించి ఆ దివ్యధేనువు గొప్ప జాతిగల సైన్యాన్ని సృష్టించింది. వారు విశ్వామిత్రుడి సైన్యాన్ని చూచుచుండగానే అతని బలాలన్నింటినీ నాశనం చేయటం మొదలుపెట్టారు. అది చూసి విశ్వామిత్రుడు మిక్కిలి కోపంతో రగుడుతూ రథం ఎక్కి వివిధ రకాల ఆయుధాలతో ధేనువుచే సృష్టించబడిన సైనికులను నాశనం చేయటం మొదలుపెట్టారు. ఆ దివ్యధేనువు మరింత కోపంతో వెంటనే శకులు, యవనులు అనే అసంఖ్యాకమైన సైన్యాన్ని సృష్టించింది. ఆ సైనికులు విశ్వామిత్రుడి బలాలన్నింటినీ అగ్నిహోత్రులు గడ్డిని కాల్చినట్లుగా దహించివేశారు. మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా యవనులు, శకులు, పప్లవులు అనే ఆ మ్లేచ్ఛజాతులు చెల్లాచెదురైపోయారు. ఇదంతా గమనించిన వశిష్ఠుడు, ఓ కామధేనువా, నీ అద్భుత మహిమచేత మరింత వీరులైన సైన్యాన్ని సృష్టించు అని ఆవును ప్రోత్సాహించారు. అప్పుడు ఆ ధేనువు సూర్యతేజస్సుగల కాంబోజులను, శస్త్రములు ధరించిన పప్లవులను, యవనులు, శకులు, హిరాతులు, కిరాతులు సృష్టించింది. మహాత్ముడైన వశిష్ఠుడి పరాక్రమం కారణంగా తన సైన్యాలన్నీ నశించగా విశ్వామిత్రుడి 100 మంది కొడుకులు కోపంతో వివిధ రకాలైన ఆయుధాలు చేపట్టి వశిష్ఠుడిపైన దాడి చెయ్యబోయారు. ఆ మహర్షి కేవలం ఒక్క హుంకారంతో విశ్వామిత్రుడి 100 మంది కొడుకులను బూడిద చేశారు. మరణించిన తన కొడుకులను చూసిన రాజపుత్రుడైన విశ్వామిత్రుడు తేజస్సు కోల్పోయి మిక్కిలి బాధపడ్డాడు. అతని గర్వం అణిగిపోయింది. తర్వాత తన రాజ్యానికి చేరుకుని క్షత్రధర్మాన్ని అనుసరించి ఈ భూమిని పాలించు అని విశ్వామిత్రుడు ఒక కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి అడవికి వెళ్లి పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేయటం మొదలుపెట్టారు. తర్వాత కొంతకాలానికి పరమేశ్వరుడు విశ్వామిత్రునికి దర్శనమిచ్చి, ఓ రాజా, నీ కోరికను చెప్పు, నేను ప్రసన్నుడనయ్యాను అన్నారు. విశ్వామిత్రుడు మహాదేవుడి మాటలు విని ఆయనకు నమస్కరించి వినయంగా, ఓ పరమేశ్వరా, నా తపస్సు మీకు నచ్చి ఉంటే నాకు ధనుర్వేదము, సకల అస్త్రవిద్యలు ప్రసాదించండి.
దేవతలు, దానవులు, నాగులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన వారందరి దగ్గర ఉన్న అస్త్రజ్ఞానం నాకు తెలిసేలాగా అనుగ్రహించండి. ఓ దేవా, ఇదే నా కోరిక అన్నారు. అప్పుడు పరమశివుడు అలాగే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యారు. ఇక నేను వశిష్ఠుడిని గెలిచినట్లే అని తన మనస్సులో అనుకొని ఆ విశ్వామిత్రరాజు వశిష్ఠుడి ఆశ్రమానికి మళ్లీ వెళ్లి తన అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాల ప్రభావంతో ఆ తపోవనం పూర్తిగా దహించబడింది. మునులు, వశిష్ఠుడి శిష్యులు గుంపులు గుంపులుగా 10 దిక్కులకు పరిగెట్టారు. ఏనుగులు, గుర్రాలు, పక్షులు కూడా భయభ్రాంతులై పారిపోయాయి. క్షణంలో ఆ ప్రదేశమంతా భయంకరంగా మారి నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు బయటకు వచ్చిన వశిష్ఠుడు, ఓ మూర్ఖుడా, ఎంతో కాలం నుంచి పువ్వులతో, పండ్లతో, పక్షులతో కలకలలాడుతున్న ఈ వనాన్ని నాశనం చేసిన దురాచారుడవు నువ్వు. ఇక నీకు నూకలు చెల్లినట్లే అని అంటూ తన బ్రహ్మదండము చేతిలో పట్టుకుని నిలబడ్డారు. అప్పుడు విశ్వామిత్రుడు అగ్నేయాస్త్రాన్ని సంధించి నిలబడు, నిలబడు అని వశిష్ఠుడిని హెచ్చరించారు. అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు యమదండంలా ఉన్న తన బ్రహ్మదండాన్ని పైకెత్తి కోపంతో, ఓ క్షత్రియాధమా, గాధి కుమారుడా, ఇదిగో ఇక్కడే ఉన్నాను. నీ బలం ఎంతో చూపించు. నీ శస్త్రగర్వాన్ని ఇప్పుడే అణచివేస్తాను. నా బ్రహ్మబలం చూడు అని గర్జించారు. విశ్వామిత్రుడు ప్రయోగించిన మంటలతో నిండిన ఆ అగ్నేయాస్త్రం వశిష్ఠుడి బ్రహ్మదండం యొక్క మహాప్రభావం ముందు నిస్తేజమయ్యింది. ఇది చూసి కోపంతో నిండిన విశ్వామిత్రుడు వెంటనే వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, పాశుపతం, ఇషీకాస్త్రం ప్రయోగించారు. అక్కడితో ఆగకుండా మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభనము, మాదనము, సంతాపనము, విలాపనము, శోషణము, దారణము, వజ్రాస్త్రము, బ్రహ్మపాసము, కాలపాసము, వరుణపాసము, పైనాకము, క్రౌంచము, కాలచక్రము, విష్ణుచక్రము, వాయువ్యము, మథనము, హయశిరము అనే అనేక అస్త్రాలను ప్రయోగించారు. బ్రహ్మతేజస్సుతో నిండిన వశిష్ఠ మహర్షి ఆ అస్త్రాలన్నింటినీ అద్భుతమైన రీతిలో తన బ్రహ్మదండంతో కబళించివేశారు. ఆ అస్త్రాలన్నీ వమ్మైపోగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క భయంకరమైన ప్రభావం చూడగా అగ్ని మొదలైన దేవతలు, గంధర్వులు, నాగులు మొదలైనవారు భయభ్రాంతులయ్యారు. ఓ రామా, వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండముతో భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నిర్వీర్యం చేశారు. బ్రహ్మాస్త్రాన్ని కబలించిన ఆ వశిష్ఠుడి యొక్క భయంకరమైన రూపం చూడటానికి శక్యం కానిదిగా ఉంది. కేవలం స్మరించుకున్నా భయాన్ని కలిగించే ఆయన రూపం 3 లోకాలను మూర్ఛపోయేలా చేస్తోంది. మహాపరాక్రమశాలి అయిన వశిష్ఠుడు వెంట్రుకల నుండి కూడా అగ్నిశిఖలు బయటకు వచ్చాయి. వశిష్ఠుడు చేపట్టిన ఆ బ్రహ్మదండం మంటలు కక్కుతూ ఎవుడిగండంలా ప్రకాశించింది. ఆ తర్వాత సంతోషించిన ఋషులు వశిష్ఠుడిని స్తోత్రం చేస్తూ, ఓ బ్రహ్మర్షి, నీ బలమంతా తెలిసింది. మహాపరాక్రమశాలి అయిన విశ్వామిత్రుడు ఓడిపోయాడు. ఓ బ్రహ్మర్షి, శాంతించు, ప్రసన్నుడివగు, లోకాలకు మేలు కలుగుతుంది అంటూ శాంతపరిచారు. వశిష్ఠుడి చేత ఓడిపోయిన విశ్వామిత్రుడు నిట్టూర్పులు విడుస్తూ, ఛీ, క్షత్రియ బలం కూడా ఒక బలమేనా? బ్రహ్మతేజస్సుతో వచ్చిన బలమే నిజమైన బలం. ఒక్క బ్రహ్మదండం నా అస్త్రాలన్నింటినీ కూడా వమ్మైపోయేలా చేసింది. ఇప్పుడు నాకు నిజమైన బలమంటే ఏమిటో తెలిసింది. ఇకపై క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి బ్రాహ్మణత్వాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించుకుని కఠోరమైన తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నారు. తరువాత ఆయన తన భార్యతో కలిసి దక్షిణ దిశకు వెళ్లి పండ్లు, దుంపలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో కూడిన మిక్కిలి కఠోరమైన తపస్సును ఆచరించారు. అక్కడ ఆయనకు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 పుత్రులు కలిగారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సును ఆచరించిన తరువాత స్వయంభువైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడితో, ఓ కౌశిక, నీవు ఆచరించిన ఈ తపశ్శక్తి కారణంగా నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాను అని పలికి తన సత్యలోకానికి వెళ్లారు. విశ్వామిత్రుడు బ్రహ్మదేవుడి మాటలు విని తీవ్రమైన దుఃఖంతో, కోపంతో, నేను ఎంత తీవ్రమైన తపస్సు చేసినప్పటికీ సమస్త దేవతలు, జ్ఞానులు నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించారు. నా తపస్సుకు తగిన ఫలం దక్కలేదని భావిస్తున్నాను అని తనలో తాను అనుకొని ఆ మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు మళ్లీ కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో అయోధ్యను పరిపాలిస్తున్న త్రిశంకువు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది, జితేంద్రియుడు, అన్ని ధర్మాలలోనూ ఖ్యాతి పొందినవాడు. గొప్ప యజ్ఞాలు చేసిన తర్వాత ఆయనకు శరీరంతో సహా స్వర్గానికి చేరాలనే బుద్ధి పుట్టింది. వెంటనే త్రిశంకువు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి తన సంకల్పాన్ని తెలిపారు. అప్పుడు ఆ మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యం అని నిరాకరించారు. వశిష్ఠుడు తన కోరికను నిరాకరించగా త్రిశంకువు వశిష్ఠుడి పుత్రుల వద్దకు వెళ్లారు. కుమారులారా, మహాత్ముడైన వశిష్ఠ మహర్షి చేత నేను నిరాకరింపబడ్డాను. నేను శరీరంతో సహా దేవలోకం పొందాలని కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరడానికి పూజ్యులైన మీరు వచ్చి నాతో యజ్ఞాన్ని జరిపించగలరు అని కోరారు. ఓ రామా, త్రిశంకువు మాటలు విన్న వశిష్ఠ మహర్షి పుత్రులు 100 మిక్కిలి కోపంతో ఆ రాజుతో, ఓ దుర్బుద్ధి,
సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరించగా ఆయన మాటను పెడచెవిన పెట్టి ఆయన పుత్రులమైన మమ్మును ఎలా ఆశ్రయించడానికి వచ్చావు? పరమపూజ్యుడైన ఆ మహర్షి నీవు శరీరంతో స్వర్గానికి వెళ్లటం అసాధ్యం అని అన్నారు కదా, అటువంటి యజ్ఞాన్ని మేము ఎలా జరిపించగలం అని అన్నారు. అప్పుడు త్రిశంకురు, గురువులైన వశిష్ఠుడు అలాగే ఆ గురువుగారి పుత్రులైన మీరు నన్ను తిరస్కరించారు, మీకు శుభం కలుగువాక, ఇక నేను మరొకరిని ఆశ్రయిస్తాను అని అన్నారు. సాక్షాత్తు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడి మాటను త్రోసిపుచ్చుటకు సిద్ధపడినందువలన ఆ రాజు దురహంకార కార్యానికి పాల్పడుతూ మరొకరిని ఆశ్రయిస్తాను అని పలికిన మాటలను విని ఆ మహర్షి పుత్రులు కోపంతో నువ్వు చండాలుడు వవుడుగాక అని అతనిని శపించారు. మిక్కిలి నిస్పృహకు లోనైన త్రిశంకువు రాజు తన నగరానికి తిరిగి వెళ్లారు. ఆ విధంగా రాత్రి గడిచిన వెంటనే ఆ రాజు చండాల రూపాన్ని పొందారు. అతని శరీరం కూడా నల్లబడి కాంతిహీనంగా అయింది. అతని ఆభరణాలన్నీ ఇనుమువలె మారాయి. ఆ రాజు ఒంటరిగా ఉండి రాత్రి పగలు దుఃఖంతో కుమిలిపోతున్నా ధైర్యం వహించి వశిష్ఠుడిపై వైరమున్నవాడైన విశ్వామిత్రుడి వద్దకు చేరుకున్నారు. విశ్వామిత్రుడికి చేతులు జోడించి తనకు చండాలత్వం ప్రాప్తించడానికి కారణమైన కథను స్పష్టంగా వివరించారు. ఓ మునిశ్రేష్ఠ, ధర్మ మార్గంలో నేను యజ్ఞం చేయాలని సంకల్పించాను. అందుకు వారు సుముఖత చూపించలేదు. దీనిని బట్టి చూస్తే దైవ నిర్ణయాన్ని తిప్పడం సాధ్యం కాదు అని తెలుస్తోంది. దాని ముందు మానవ ప్రయత్నం తలవంచలంసిందే అని. సమస్తము దైవాధీనమే, సుఖదుఖాలన్నిటికీ దైవమే శరణమని తేలుస్తోంది. కాబట్టి నాకు దైవం అనుకూలంగా అయ్యేలా చేయడానికి మీరే సమర్థులు, మీకు పుణ్యం ఉంటుంది. ఇక నేను ఇతరులను ఎవ్వరిని ఆశ్రయించను, మీరు తప్ప నన్ను ఆదుకోగలవారు ఎవ్వరూ లేరు అంటూ విరపించారు. ఈ విధంగా వేడుకున్న ఆ రాజును చూసి ఆ ముని దయతో, నాయనా ఇక్ష్వాకు వంశీకుడా, భయపడకు, నువ్వు ధర్మాత్ముడవని నాకు తెలుసు, నీకు నేను అండగా ఉంటాను. ఈ కౌశికుడిని శరణు వేడావు కనుక ఇక స్వర్గం నీ చేతిలోనే ఉంది అని భావించు అని పలికిన ఆ ముని తన పుత్రులను పిలిచి యజ్ఞానికి కావలసిన సామాగ్రిని సమకూర్చండి అని ఆదేశించారు. తరువాత తన శిష్యులతో, నాయనలారా, సకల ఋషులను, వారి శిష్యులను, మిత్రులను, బుద్ధిజీవులను మరియు సకల దేశాల్లోని పండితులందరినీ నా ఆజ్ఞగా ఆహ్వానించండి. నా ఆహ్వానాన్ని ఎవరైనా ద్వేషభావంతో నెడ్డి ఏమైనా మాటలు పలికితే ఆ మాటలన్నింటినీ నాకు తెలియజేయండి అని అన్నారు. విశ్వామిత్రుడి శిష్యులు ఆ మాటలు విని అన్ని దిక్కులకు వెళ్లారు. కొన్ని రోజులకు తిరిగి వచ్చి, మీ పిలుపు అందుకొని బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ వస్తున్నారు, కాని మహోదయుడు అనే ముని మరియు వశిష్ఠుడి కుమారులు 100 మంది తప్ప అంటూ వారు ఇలా అన్నారు అని చెప్పారు. యజ్ఞాన్ని చేయదలిచిన వాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. అటువంటి యజ్ఞానికి సంబంధించిన హవిస్సులను దేవతలు, బ్రాహ్మణులు ఎలా స్వీకరిస్తారు అంటూ మిమ్మల్ని అవమానించారు అని చెప్పారు. అంతటా విశ్వామిత్ర మహర్షి వారి మాటలు విని కోపంతో మండిపడి, వారు హీనజాతికి చెందిన క్రూరుల వలె కుక్క మాంసమును తింటూ జీవిస్తారు అని శపించారు. తరువాత వచ్చిన ఋషులందరూ త్రిశంకువు విషయం చెప్పి, యజ్ఞ ప్రభావంతో అతడు తన శరీరంతోనే స్వర్గానికి చేరేలా మనం ఒక యాగాన్ని నిర్వహిద్దాం అన్నారు. మునులందరూ విశ్వామిత్రుడి మాటలు విని తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు, ఈ విశ్వామిత్రముని చెప్పినట్లుగానే చేద్దాం. ఆ మహర్షి మిక్కిలి కోపిష్టి, ఆయనకు కోపం వస్తే శాపమివ్వగలడు, అందువలన ఈ యజ్ఞాన్ని నిర్వహిద్దాం అని అనుకుని అందరూ తమ తమ పనులు మొదలుపెట్టారు. అంతట మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు చాలా కాలం పాటు మంత్రాలను పఠనం చేస్తూ యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించడానికి సకల దేవతలను ఆహ్వానించారు. కాని అప్పుడు ఆహ్వానించబడిన దేవతలు ఎవ్వరూ హవిర్భాగాలను స్వీకరించడానికి రాలేదు. విశ్వామిత్ర మహాముని కోపంతో నిండిన హుంకారంతో మండిపడి, రాజా, నా తపశ్శక్తిని చూడు, దాని ప్రభావం చేత శరీరంతో సహా నిన్ను ఇప్పుడే స్వర్గానికి పంపుతాను అన్నారు. ఓ రామా, ఆ ముని ఆ విధంగా పలికిన వెంటనే త్రిశంకువు అక్కడున్న మునులందరూ చూచుచుండగానే స్వర్గానికి వెళ్లారు. స్వర్గలోకానికి వచ్చిన త్రిశంకువుని చూసి అక్కడ సర్వదేవతల సమక్షంలో ఉన్న ఇంద్రుడు అతనితో, ఓ త్రిశంకు, మూర్ఖుడా, నువ్వు గురుశాపంతో నిండినవాడివి కనుక స్వర్గానికి అనర్హుడవు, తలకిందులుగా భూమిపై పడిపోవుము అని అన్నారు. ఆ రాజు, రక్షించండి, రక్షించండి అంటూ తలకిందులుగా భూమివైపు పడిపోతున్నాడు. తనకు శరణు వేడుకుంటున్న త్రిశంకువు మాటలను విని విశ్వామిత్రుడు మిక్కిలి కోపముతో, ఆగుము, ఆగుము అని అతడిని ఆకాశంలోనే నిలిపారు. తరువాత తేజస్సుగల విశ్వామిత్రుడు తన మాటను నిలబెట్టుకోవటానికి చుట్టూ మునులు చూస్తుండగా మరొక సృష్టికర్తయ్య అన్నట్లుగా దక్షిణ దిశలో కొత్త నక్షత్రమండలాన్ని సృష్టించారు. నేను సృష్టించిన ఈ స్వర్గానికి మరొక ఇంద్రుడిని సృష్టిస్తాను, లేదా అక్కడ ఇంద్రుడిని లేకుండా చేస్తాను అని పలుకుతూ క్రోధావేశంతో ఇతర దేవతలను సృష్టించడానికి పూనుకున్నారు. అప్పుడు సమస్త ఋషులు, దేవతలు ఆశ్చర్యానికి లోనై విశ్వామిత్రుడిని శాంతపరుస్తూ, ఓ తపోధన, మహాబలశాలి, ఈ త్రిశంకువు గురువు చేత శపించబడినవాడు కనుక ఇతడు శరీరంతో స్వర్గానికి చేరుటకు అనర్హుడు అన్నారు. ఆ దేవతల మాటలు విన్న విశ్వామిత్ర మహాముని వారితో ఒక రాజీ ప్రతిపాదనను ప్రస్తావించారు. ఓ దేవతలారా, ఈ త్రిశంకువు మహారాజు శరీరంతో స్వర్గానికి పొందుగాక అని నేను ప్రతిజ్ఞ చేశాను.
ప్రస్తుతము ఈ త్రిశంకువు శరీరంతో ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గము అగుగాక. నేను సృష్టించిన వస్తువులన్నీ శాశ్వతంగా ఉండుగాక. అందుకు సమస్త దేవతలు అనుమతిని ఇత్తురుగాక అన్నారు. విశ్వామిత్రుడు ఆ విధంగా పలకగా దేవతలు ఆ మునితో, ఓ మునివరా, అంగీకరించాము, నీకు శుభం కలుగుగాక. త్రిశంకువు ఈ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై ఉండును, కాని గురువుచేత శపించబడిన కారణంగా తలకిందులుగా ఉండును అని సమస్త దేవతలు, అక్కడ ఉన్న మునులు మహాత్ముడైన విశ్వామిత్రుడిని ప్రశంసించారు. ఓ రామా, మహాతేజస్సుగల విశ్వామిత్రుడు తన తపస్సుకి తీవ్రమైన విఘ్నం ఏర్పడిందని గ్రహించి 3 తీర్థములు ఉన్న పశ్చిమ దిశకు వెళ్లి పండ్లు దుంపలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైన తపస్సును ఆచరించారు. ఇదే సమయాన అయోధ్యను పాలిస్తున్న అంబరీష మహారాజు ఒక యాగాన్ని ప్రారంభించారు. ఇంతలో ఇంద్రుడు ఆ అంబరీష మహారాజు యొక్క యజ్ఞపశువును అపహరించుకునిపోయారు. అప్పుడు పురోహితుడు రాజుతో, యజ్ఞపశువును వెంటనే తీసుకురండి, లేదా దానికి బదులుగా గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక నరుడిని యజ్ఞపశువుగా ఏర్పాటు చెయ్యండి అన్నారు. ఓ రామా, ఆ రాజు యజ్ఞప్రతినిధి కోసం వెతుకులాడుతూ భృగుతుంగ పర్వతానికి వెళ్లారు. అక్కడ భార్యాపుత్రులతో ఉన్న రుచీక మహర్షిని దర్శించారు. అంబరీష మహారాజు రుచీక మహర్షికి నమస్కరించి, ఓ భృగువంశానికి చెందిన ఓ మహానుభావా, నేను మీకు 1,00,000 గోవులను సమర్పించదను. వాటికి బదులుగా యజ్ఞపశువుగా మీ కుమారుడిని నాకు అమ్మండి. నేను దేశాలన్నింటినీ గాలించాను, కాని యజ్ఞపశువు లభించలేదు. తగినంత ప్రతిఫలం తీసుకుని మీ కుమారుడిలో ఒకరుని నాకు దయచేసి ఇవ్వండి అని అడిగారు. అంబరీషుడి ప్రార్థనను విని మహాతేజస్వి అయిన రుచీకుడు, ఓ నరేంద్ర, నా పెద్ద కుమారుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇవ్వను అని బదులిచ్చారు. అది విన్న రుచీకుని భార్య, ఓ రాజా, పూజ్యుడైన నా భర్త పెద్ద కుమారుడిని అమ్మను అని చెప్పారు. నాకు నా చిన్న కుమారుడంటే ప్రాణం, కనుక నా చిన్న కుమారుడిని మాత్రం నీకు ఇవ్వలేను అన్నారు. రామా, ఆ ముని ఆయన భార్య ఆ విధంగా పలికిన తరువాత ఆ కుమారులలో నడుమున ఉన్న శునహశ్యేపుడు అనేవాడు ధైర్యంగా ఇలా పలికాడు, ఓ మహారాజా, మా తండ్రి మాలో పెద్ద కుమారుడిని అమ్మరు. మా అమ్మకు చిన్న కుమారుడిని ఇవ్వటం ఇష్టం లేదు. వారు మధ్యముడైన నన్ను అమ్మేసినట్లుగా తలుస్తాను, కనుక నన్ను తీసుకుని పోవుము అన్నాడు. ఓ రఘునందన, మహారాజు రుచీకుడికి 1,00,000 గోవులను సమర్పించి పరమ సంతోషంటూ శునశ్యేపుడిని స్వీకరించి సంతోషంగా బయలుదేరారు. సుప్రసిద్ధుడైన అంబరీష మహారాజు శునశ్యేపుడిని తీసుకుని వెళ్లుతుండగా మధ్యాహ్నం అవ్వటం వల్ల ఒక పుణ్యక్షేత్ర సమీపంలో అంబరీషుడు విశ్రమించారు. యజ్ఞపశువుగా కావటంతో దుఃఖితుడైన శునశ్యేపుడు అక్కడ శిష్యులతో కలిసి తపస్సు చేసుకుంటున్న తన మేనమామ అయిన విశ్వామిత్రుడిని చూశారు. శునశ్యేపుడు కన్నీరు కారుస్తూ విశ్వామిత్రుడి ఒడిలో వాలి, నన్ను రక్షించండి అని జరిగిందంతా చెప్పారు. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు శునశ్యేపుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చి, ఓ పుత్రులారా, మీకు పుత్రధమ్మం నిర్వర్తించవలసిన సమయం వచ్చింది. ఈ మునిబాలుడు నన్ను శరణు వేడాడు. ఇతనికి జీవదానం పెట్టి మేలు చెయ్యండి. కనుక మీలో ఒకరు రాజయాగంలో యజ్ఞపశువుగా అగ్నిదేవుడికి త్యాగం కావటానికి సిద్ధపడండి అన్నారు. విశ్వామిత్రుడి మాటలు విని ఆయన పుత్రులందరూ గర్వంతో పరిహాసంగా ఇదెక్కటి న్యాయం అంటూ విశ్వామిత్రుడి ఆజ్ఞను తిరస్కరించారు. అంతటా విశ్వామిత్ర మహర్షి తన పుత్రులు నిరాకరించిన మాటలు విని మిక్కిలి కోపముతో, వశిష్ఠుడి పుత్రుల వలనే మీరు కూడా అందరూ కుక్కమాంసమును తిని తిరుగుందురుగాక అని శపించారు. విశ్వామిత్ర మహర్షి ఆ విధంగా తన కుమారులను శపించిన తరువాత భయంతో వణుకుతున్న శునశ్యేపుడితో, ఓ మునికుమారా, అంబరీషుడి యజ్ఞంలో నిన్ను దర్భులతో బంధిస్తారు. నిన్ను ఎర్రని పూలమాలలు, గంధము మొదలైన వాటితో అలంకరిస్తారు. అప్పుడు నువ్వు విష్ణుదేవతా సంబంధమైన యూపస్తంభం వద్దకు చేరు. తరువాత అగ్నిదేవుడు ఎదుట నిలబడి ఇంద్రుడిని, విష్ణువును స్తోత్రం చెయ్యుము. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని ధైర్యం చెప్పారు. దర్భత్రాళ్లతో యూపస్తంభమునకు బంధించబడిన ఆ మునికుమారుడు శాస్త్రోక్తంగా దేవతలైన ఇంద్రుడిని, ఉపేంద్రుడిని స్తోత్రం చేశారు. ఓ రామా, అంతట మంత్రాల ప్రభావం వలన సంతోషించిన ఇంద్రుడు శునశ్యేపుడికి మిక్కిలి సంతోషంతో దీర్ఘాయువును ప్రసాదించారు. ఇంద్రుడి అనుగ్రహం వలన ఆ మహారాజు శుభకరమైన యజ్ఞఫలాలను కూడా పొందుకున్నారు. మహాతపస్వి ధర్మాత్ముడు అయిన విశ్వామిత్రుడు ఆ తరువాత ఆ పుణ్యక్షేత్రంలో 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సును ఆచరించారు. ఆ మహామునికి తపస్సు ఫలాన్ని ప్రసాదించటానికి దేవతలందరూ ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, పూర్వము నువ్వు రాజర్షి పదవిని పొందావు, ఇప్పుడు నువ్వు దానికంటే శ్రేష్టమైన ఋషిత్వమును పొందావు అని పలికి బ్రహ్మదేవుడితో సహా దేవతలు తమ లోకాలకు వెళ్లారు. అది విన్న విశ్వామిత్ర మహర్షి మళ్లీ తపస్సును ప్రారంభించారు. కొంతకాలానికి అప్సరసలలో మేటి అయిన మేనక
ఆ ప్రాంతానికి వచ్చి పుణ్యతీర్థాలలో జలక్రీడలు ఆడసాగింది. మేఘమండలం మధ్య మెరిసే మెరుపుతీగలా ఉన్న ఆ మేనకను మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు చూశారు. ఓ సుందరి, నీకు స్వాగతం. ఈ నా ఆశ్రమంలో వసించుము. కామవసుడైన నన్ను అనుగ్రహించు, నీకు మేలు కలుగుగాక అని పలికిన తరువాత ఆ స్త్రీ ఆ ఆశ్రమంలో వసించడం మొదలుపెట్టింది. ఆమె రాకతో విశ్వామిత్రుడి తపస్సు గుట్టికెక్కింది. ఆ మున్యాశ్రమంలో మేనక 10 సంవత్సరాల పాటు సుఖంగా గడిపింది. కొంతకాలం గడిచిన తరువాత విశ్వామిత్రుడు తన తపోభంగం తెలిసి మిక్కిలి సిగ్గుపడి, ఇదంతా దేవతల పన్నాగము అని గ్రహించి, ఇంద్రియ సుఖాల కోసం నేను 10 సంవత్సరాలను ఒక్కరోజులా గడిపేశాను, నా తపస్సుకు తీరని విఘ్నం పట్టినది అని అనుకునుచుండగా మేనక భయంతో వనకసాగింది. ఆమె తప్పు ఏమీ లేదని ఆమెకు ధైర్యం చెప్పి శపించకుండా ఆమెను విశ్వామిత్రుడు పంపేసి హిమాలయాలకు వెళ్లి ఇంద్రియ నిగ్రహంతో తీవ్ర నిష్టతో ఘోరమైన తపస్సు చేస్తుండగా 1000 సంవత్సరాలు గడిచాయి. అంతటా ఆ తపస్విని చూసి దేవతలందరూ మునులతో సహా ఈ కౌశికుడు మహర్షి బిరుదును పొందుటకు ఎంతైనా అర్హుడు అని భావించి బ్రహ్మలోకానికి వెళ్లి ఆ విషయాన్ని ఆయనకు నివేదించారు. బ్రహ్మదేవుడు దేవతల మాటలను విని తపోధనుడైన విశ్వామిత్రుడి ఆశ్రమానికి వచ్చి, నాయనా కౌశిక మహర్షి, నీకు స్వాగతం. నీ తీవ్ర తపస్సుకు మెచ్చితిని. నీవు మునులలో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదిస్తున్నాను అన్నారు. ఆ తరువాత విశ్వామిత్రుడు జగత్కర్త అయిన బ్రహ్మకు నమస్కరించి, ఓ బ్రహ్మదేవా, నేను దీక్షతో చేసిన తపస్సుకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వము అనుగ్రహించారు కనుక నేను జితేంద్రియుడినైనట్లు తలుస్తాను అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడితో, ఓ మహర్షి, అంత మాత్రానికే నువ్వు జితేంద్రియుడివైనట్లు భావించవద్దు, ఇంకా ప్రయత్నించు అని పలికి తన లోకానికి వెళ్లారు. దేవతలందరూ వెళ్లిపోయిన తరువాత విశ్వామిత్రుడు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని వేసవి వర్ష శీతాకాలాలు లెక్క చెయ్యకుండా ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించారు. ఈ విధంగా ఆయన 1000 సంవత్సరాలు గడిచాయి. విశ్వామిత్ర మహాముని కఠోర నియమాలతో కొనసాగిస్తున్న ఆ తపస్సును చూసి ఇంద్రుడు మొదలైన దేవతలు మిక్కిలి భయభ్రాంతులయ్యారు. దేవేంద్రుడు రంభ అనే అప్సరసను పిలిచి, ఓ సుందరి, నీవు వెళ్ళి ఆ కౌశికుణ్ణి ఆకర్షించి ఆయన తపస్సును భంగం చెయ్యి అన్నారు. రంభ మొదట భయపడినా తరువాత ఇంద్రుడి ఆజ్ఞను పాటించి ఇంద్రుని సమక్షంలో పరమ అద్భుతమైన రూపమును ధరించి చిరునవ్వులు చిందిస్తూ విశ్వామిత్రుణ్ణి ప్రలోభపెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ మహర్షి మనోహరంగా పలుకుతున్న కోకిలి యొక్క స్వరాన్ని కూడా విని ముగ్ధుడయ్యి కనులు తెరిచి రంభను చూసి దేవతన కుట్రాని వెంటనే గ్రహించి, దుష్టురాలా, కోపాన్ని కామాన్ని జయించాలని తపస్సు చేస్తున్న నన్ను నీ శృంగార చేష్టలతో ప్రలోభపెట్టాలని చూశావు కనుక 10,000 సంవత్సరాలు శిలవైపడి ఉండు అని శపించారు. తరువాత మళ్లీ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయినందుకు విశ్వామిత్ర మహర్షి పశ్చాత్తాపపడ్డారు. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావం వలన రంభ శిలగా మారిపోయింది. మహర్షి రంభను శపించిన వచనాలను విని ఇంద్రుడు ఆ చోటు నుండి వెళ్లిపోయారు. ఓ రామా, కోపమునకు లోను కావడంతో నా తపోబలం క్షీణించింది, ఇంద్రియములు ఇంతవరకు వశం కాలేదు అనే ఆలోచనలో పడిన ఆ మహాతేజస్వి యొక్క మనస్సుకు శాంతి లేకుండా పోయింది. అనంతరం ఆ మునిశ్రేష్ఠుడు ఇక కోపానికి తావీయను అని నిర్ణయించుకుని ఊపిరిని బంధించి ఆహారం తీసుకోకుండా మళ్లీ కఠోరమైన తపస్సు ఆచరించారు. ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరాలు గడిచాయి. ఆయన శరీరం కట్టెలాగా మారింది. ఎన్నో విఘ్నాలు ఎదురయ్యాయి. కాని ఆయన కోపనకు లోను కాలేదు. తిరుగులేని పట్టుదలతో తపస్సును కొనసాగించారు. 1000 సంవత్సరాల తపస్సు పూర్తిగానే ఆ మహర్షి భోజనం చెయ్యుటకు సిద్ధపడ్డారు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణవేషం ధరించి తానే ఆ భోజనాన్ని కోరారు. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతాన్ని పాటిస్తూ ఆ నిధాన్యాన్ని పూర్తిగా ఆ బ్రాహ్మణుడికి సమర్పించారు. అనంతరం ఆ మునిశ్రేష్ఠుడు ఊపిరిని బంధించి మళ్లీ 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు ఆచరించారు. ఈ విధంగా శ్వాసను బంధించడం వల్ల ఆయన శిరస్సు నుండి అగ్ని వెలువడి 3 లోకాలు కూడా కాలిపోతున్నట్లు భ్రాంతి కలిగింది. దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోఅగ్నికి భయపడి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడితో, ఓ పితామహ, అనేక రకాలుగా విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపెట్టడానికి, ఆయనకు కోపం తెప్పించడానికి ప్రయత్నించాం. కాని ఆయన వాటికి వశమవ్వలేదు. పైగా ఆయన తపస్సు పెరిగిపోతూనే ఉన్నది. మీరు ఆయన కోరికను తీర్చకపోతే అతను తన తపోప్రభావంతో ఈ 3 లోకాలను నాశనం చేయగలడు. ఆ మహాతపోమహిమతో జగత్తంతా అంధకారమయమైపోతున్నది. సముద్రాలు అల్లకల్లోలమవుతున్నాయి. పర్వతాలన్నీ పగిలిపోతున్నాయి. భూమి కంపించుచున్నది. గాలి ప్రచండంగా వీచుచున్నది. జనులు నాస్తికులవుతున్నారు. ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడు కూడా కాంతిహీనుడవుతున్నాడు. కనుక ఆ మహర్షి కోరిక ఏదైనా అతనికి దానిని దయచేయడం మంచిది. ఒకవేళ అతను దేవరాజ్యమునే అడిగినా ఇచ్చేయండి అన్నారు. అనంతరం దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి మహాత్ముడైన విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి, బ్రహ్మర్షి, నీకు స్వాగతం. నీ తీవ్ర తపస్సు ఫలంగా బ్రహ్మర్షి పదం పొందావు. ఈ దేవతల సమక్షంలో నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. పితామహుడి ఆశీర్వాదాలను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషంతో
మీ అనుగ్రహం వలన నాకు బ్రహ్మత్వము దీర్ఘాయువు లభించినట్లయితే నేను యజ్ఞాలు చేయుటకు అర్హత మరియు వేదాలను శిష్యులకు బోధించే అధికారం నాకు లభించగాక. బ్రహ్మతేజస్సుతో నిండిన వశిష్ఠ మహర్షి కూడా వచ్చి నన్ను బ్రహ్మర్షిగా స్వీకరించున్నట్లుగా దయచేసి మీరు నన్ను అనుగ్రహించి వెళ్ళెదరుగాక అని అన్నారు. దేవతలు బ్రహ్మజ్ఞానులలో ప్రముఖుడైన వశిష్ఠుణ్ణి ప్రార్థించి పిలిచారు. అప్పుడు ఆ వశిష్ఠుడు నువ్వు బ్రహ్మర్షివి అని విశ్వామిత్రుడితో పలికి ఆయనను కౌగిలించుకున్నారు. అంతట దేవతలు విశ్వామిత్రునితో నువ్వు నిస్సందేహంగా బ్రహ్మర్షివి, నువ్వు కోరినవన్నీ సమకూరాయి అని పలికి తమ తమ స్థానాలకు వెళ్లారు. శతానంద మహర్షి ఇంతటితో ఆ కథను చెప్పి, ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యారు. నిజంగా ఇతడు మునిశ్రేష్ఠుడు, మూర్తిభవించిన తపస్సు, పరాక్రమశాలి అని అన్నారు. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్ర వృత్తాంతాన్ని తలిపిన తరువాత జనక మహారాజు చేతులు జోడించి, ఓ ధర్మాత్మ, ఓ మునిశ్రేష్ఠ, మీ అనుగ్రహం నా మీద ఉండి రామలక్ష్మణులతో పాటు యజ్ఞమును దయతో వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు. నేను ధన్యుడను. మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది, మీ బలం సాటిలేనిది. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో ఆ విధంగా మాట్లాడి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కలిసి ఆయనకు ప్రదక్షిణము చేసి తన భవనానికి వెళ్లారు. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మునులచే పూజించబడి రామలక్ష్మణులతో కలిసి తన విశ్రాంతి గదికి చేరుకున్నారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.